వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్. నిడదవోలు పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ ఆధ్వర్యంలో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. ప్రాంతాలు, ఇళ్లు, వాహనాలను విస్తృతంగా తనిఖీ చేపట్టారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ తిలక్ మాట్లాడుతూ ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని కోరారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, దొంగతనాలు, రౌడీ కార్యకలాపాలు, ఇతర చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగం తదితర నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. శాంతి భద్రతలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని సీఐ పీవీజీ తిలక్ తెలిపారు. ఈ తనిఖీల్లో నిడదవోలు, సమిశ్రగూడెం, ఉండ్రాజవరం, పెరవలి ఎస్ఐలు జయరాం, బాలాజీ, సుందర్రావు, రవికుమార్, అలెగ్జాండర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెహికల్స్ పక్కన పెడితే ఇది మనం ఏదైతే అనుకున్నామో ప్రాపర్గా గంజాయి నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వజ్రబహార్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారు శ్రీ దర్శన్ కిషోర్ సార్ ఉత్తర్వుల మేరకు ఈగల్ టీము మా నిడదవోలు సర్కిల్ పరిధిలోని 4 ఎస్ఐలు మా సిబ్బంది సుమారు ఒక 35 మందితో పాటు కలిపి ఈరోజు నిడదవోలు పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో కార్డినెంట్ సెర్చ్ 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు వైఎస్ఆర్ కాలనీలో ఉన్న అన్ని స్ట్రీట్స్లోనూ 150 వరకు హౌసెస్ సెర్చ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ విధమైన అనుమానాస్పదమైన ఈ గంజాయి కానీ ఇది కానీ ఏమీ లభించలేదు. అయితే ఈ రికార్డు లేని వాహనాలు ఒక 4 వాహనాలు రికార్డు లేని వెహికల్స్ వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని పరిశీలించి రికార్డ్స్ ఏమైనా తీసుకుని వస్తే ఓనర్కి వెహికల్స్ అప్పచెప్తాము. అట్లానే ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ గంజాయి అనేది బాగా కొంచెం ఇదిగా ఉంటుంది. అంతా కూడా దీని మీద అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎవరన్నా కూడా మన ఏరియాలో, మీ ఏరియాలో ఎవరన్నా గంజాయి కనుక సేవిస్తున్నా లేదంటే విక్రయిస్తున్నా కూడా ఇమీడియట్గా పోలీస్కి సమాచారం తెలియజేస్తే వాళ్ళ వివరాలంతా కూడా గోప్యంగా ఉంచుతాము. మేము ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళ మీద రైడ్ చేసి వాళ్ళని పట్టుకుని జైలుకి పంపించడం జరుగుతుంది. సో ఇందులో ఈ వజ్రబహార్ అనే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి తమ వంతు ఈ ఇన్ఫర్మేషన్ అనేది పోలీసు తెలియజేస్తే మేము ఎఫెక్టివ్గా వర్క్ చేసి ఈ గంజాయి నిర్మూలించడానికి సాధ్యమవుతుంది. గంజాయికి సంబంధించి ఎవరైనా సేవిస్తున్నా కూడా విక్రయిస్తున్నా వాళ్ళు ఇమీడియట్గా సమాచారం ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉందండి, 1972. ఎవరైనా దీనికి గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి తెలియజేస్తే ఇమీడియట్గా మేము వచ్చి యాక్షన్ తీసుకుంటాము. 1972. వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నట్లయితే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. అట్లానే ఈ బయట రాష్ట్రాల నుంచి పనులకు నిమిత్తం చాలామంది
మన నిడదవోలు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీ ఏరియాలో మీకు అద్దెకి అయినా అడిగితే వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి వాళ్ళు ఎవరు తీసుకొచ్చారు, ఎవరి ద్వారా ఇక్కడ పనిలోకి వచ్చారు, ఏంటి ఆ వివరాలు మీ వరకు సాధ్యమైనంత వరకు సేకరించి, లేదంటే మా పోలీసుకి ఇన్ఫార్మ్ చేసినా కూడా ఇమీడియట్గా మేము వాళ్ళ వివరాలు సేకరిస్తాము. వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ వచ్చి చాలామంది నేరాలు చేయడానికి కూడా అవకాశం ఉంది, లేదంటే ఈ గంజాయి స్మగ్లింగ్ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరన్నా వచ్చి మన ఏరియాలో తిరుగుతున్నారంటే బయట రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెట్టండి. మీ దృష్టిలోకి వచ్చిన విషయాన్ని ఇమీడియట్గా పోలీసుకి తెలియజేయండి. మేము ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.